ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో పాండురాజు తాను చేసిన పాపానికి తనకి తాను శిక్ష ఎలా విధించుకున్నాడో తెలుసుకున్నాము. ఆ వీడియోని ఇంకా ఎవరు చూడకపోతే దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింకుని క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అలా పాండురాజు తనకు తాను శిక్ష విధించుకొని రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, మరియు నెలలు కూడా గడిచాయి. అరణ్య జీవితానికి దాదాపుగా అలవాటు పడిపోయారు. కానీ పాండురాజు మదిలో ఒక బాధ అతన్ని కలిచివేస్తుంది. ఆ బాధ ఏమిటంటే తాను ఎన్నటికీ తండ్రిని కాలేనని, పుత్ర సంతానం లేకపోతే తన చితికి కొరివి పెట్టేవారు ఉండరని బాధపడుతూ ఉండేవాడు. అయితే ఈ విషయం మీద కుంతీదేవితో పాండురాజు తన జననం గురించి వివరిస్తూ తాను కూడా తనకి బ్రాహ్మణులతో కానీ క్షత్రియులతో కానీ సంతానం కలిగించడానికి ఒప్పుకోవలసిందిగా కోరతాడు. అప్పుడు కుంతీదేవి పాండురాజుతో ఇలా అంటుంది: ఓ రాజా, మీరు అనుమతిస్తే నేను మీకు ఒక విషయం తెలియచేసుకుంటాను. నా వివాహం కాకముందు ఋషి అయిన దుర్వాస మహర్షికి సేవలు చేసే భాగ్యం నాకు కలిగింది. నా సేవలకి ముగ్ధుడైన దుర్వాస మహర్షి నాకు కావలసిన దేవుణ్ణి మనసులో తలుచుకొని ప్రసన్నం చేసుకొని వారితో సంతానం పొందే విధంగా మంత్రాన్ని ఉపదేశించాడు. మీరు అనుమతిస్తే ఆ మంత్రాన్ని ఉపయోగిస్తాను. ఓ కుంతి, ఇంకెందుకు ఆలస్యం? నా మొదటి సంతానం ధర్మానికి అధర్మానికి సమవర్తి అయిన యమధర్మరాజుని ప్రసన్నం చేసుకొని నాకు మొదటి పుత్ర సంతానాన్ని కలిగించు. అలా కుంతీదేవి యమధర్మరాజుని తలుచుకొని దుర్వాస మహర్షి చెప్పిన మంత్రాన్ని పలుకగా యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి తన అంశతో పుత్ర సంతానాన్ని కలిగిస్తాడు. అలా జన్మించిన మొదటి పుత్రుడే యుధిష్ఠిరుడు. ఆయనే పాండుపుత్రుల్లో మొదటివాడు. తరువాత కొన్ని రోజులకి పాండురాజు కుంతీదేవితో తనకి అత్యంత బలశాలి అయిన పుత్రుడు కావాలని కోరుతూ వాయుదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కోరతాడు. అలా వాయుదేవుణ్ణి మనసులో అనుకొని మంత్రం పలకగా అలా జన్మించిన పుత్రుడే భీముడు. మరలా దేవతలకి అధిపతి అయిన ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాల్సిందిగా కోరగా కుంతీదేవి ఇంద్రుణ్ణి మనసులో తలుచుకొని మంత్రం పలకగా ఆ ఇంద్రుడి అంశతో పుట్టిన కుమారుడు అర్జునుడు. ఇక మాద్రి కుంతీదేవిని తనకి కూడా ఆ మంత్రాన్ని బోధించవలసిందిగా కోరగా దుర్వాస మహర్షి తనకు ఆ మంత్రాన్ని వేరొకరికి పంచుకోగలనా లేదా అన్న విషయం చెప్పకపోవడంతో ఆ మంత్రాన్ని బోధించడానికి మొదట ఒప్పుకోదు. తరువాత పాండురాజు బతిమిలాడగా రాజా, నీ ఆశే నా ఆదేశం అని తన మంత్రాన్ని మాద్రికి బోధిస్తుంది. అలా మంత్రాన్ని తెలుసుకున్న మాద్రి అశ్విని దేవతలను మనసులో తలుచుకొని ప్రసన్నం చేసుకోగా అలా జన్మించిన సంతానమే నకుల మరియు సహదేవులు. కానీ కుంతీదేవి మాద్రితో ఆ మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే పలకాలని చెప్పినప్పటికీ ఇద్దరి దేవతలను ప్రసన్నం చేసుకున్న కారణంగా కుంతీదేవి మంత్రాన్ని ఇద్దరిలో ఎవరు ఉపయోగించకూడదని వెనక్కి తీసేసుకుంటుంది. అలా పాండురాజుకి పుట్టిన సంతానమే పాండవులుగా పిలువబడ్డారు. ఇక ధర్మరాజు పుట్టేటప్పటికే ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారి 2 సంవత్సరాల గర్భవతి. కానీ ఇంకా సంతానం కలక్కపోవడం మరియు కుంతీదేవికి తనకంటే ముందే సంతానం కలిగిందన్న ఈర్ష్యతో తన చెలికత్తెల్లో ఒకరిని తన పొట్ట మీద ఆయుధంతో కొట్టవలసిందిగా ఆజ్ఞాపిస్తుంది. అలా కొట్టగా ఒక మాంసపు ముద్ద తన గర్భం నుంచి బయటపడగా కళ్ళకి గంతలు ఉన్న గాంధారికి అది ఏమిటో అర్థం కాక తన చెలికత్తెని నా మొదటి సంతానం అమ్మాయా అబ్బాయా అని అడుగ్గా తను ఒక మాంసపు ముద్దను మాత్రమే చూడగలుగుతున్నానని చెలికత్తె బదులు ఇస్తుంది. అది విని గుండె పగిలిన గాంధారి బాధతో ఆ మాంసపు ముద్దను నదిలో విసిరి పడేయవలసిందిగా ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు విషయం తెలుసుకున్న సత్యవతి తన కుమారుడైన వ్యాస మహర్షిని గాంధారి దగ్గరికి తీసుకొని వెళ్ళగా వ్యాస మహర్షిని చూసిన గాంధారి వ్యాసుడితో ఇలా అంటుంది: ఓ మహర్షి, నీవు నాకు 100 మంది సంతానం కలుగుతుందని చెప్పావు. కానీ చూడు చూడు ఒక మాంసపు ముద్దకి జన్మనిచ్చాను. గాంధారి, నా మాట ఎప్పటికీ తప్పు కాదు. దయచేసి నేను చెప్పిన విధంగా ఆచరించు. ఈ మాంసపు ముద్దను కొంతకాలం పాటు మంచినీళ్లలో ఉంచు. త్వరలోనే 100 భాగాలుగా విడిపోతుంది.
ఒక్కొక్క భాగాన్ని విడిగా నెయ్యితో నింపిన పాత్రల్లో మరలా కొంతకాలంగా ఉంచగా నీవు అనుకున్న విధంగా 100 మంది పుత్రులు జన్మిస్తారు. ఇక అలా చెప్పి అదృశ్యమైపోతాడు వ్యాస మహర్షి. ఇక కొన్ని రోజులకి అలా జన్మించిన సంతానంలో మొదటివాడు దుర్యోధనుడు, రెండోవాడు దుశ్శాసనుడు. అలా 100 మంది పుత్రులకి గాంధారి జన్మనివ్వగా ఒక కుమార్తెకు కూడా జన్మనిస్తుంది. ఆమె పేరు దుశ్శల. ఇక ధృతరాష్ట్రుడి సంతానాన్ని కౌరవులుగా పిలువబడ్డారు.